ఎన్నికలు వస్తుంటే పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తాయి. కానీ ఈ మేనిఫెస్టో మాత్రం డిఫరెంట్. ఇప్పటి వరకు ఎవరు తీసుకురాని విలేజ్ మేనిఫెస్టో ఇది. ఇంతకీ మేనిఫెస్టో ఏంటి? ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎక్కడ ఈ మేనిఫెస్టోని అమలు చేయబోతున్నారు? వాచ్ ఇట్. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారానే గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే సమస్యలు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపేందుకు చొరవ చూపారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. పల్లెల్లోని సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు విలేజ్ మేనిఫెస్టోని తీసుకొచ్చారు. ప్రతి పంచాయతీకి ఒక మేనిఫెస్టో ద్వారా గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విలేజ్ మేనిఫెస్టో కాన్సెప్ట్ ఎట్టొచ్చిందంటే, మన ముఖ్యమంత్రి గారు గడప గడప కార్యక్రమం పెట్టినప్పుడు మనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంది, ప్రతి ఊర్లో ప్రతి వీధి తిరగడానికి అవకాశం వచ్చింది. అందుకు ఆ 2 రోజులు సచివాలయంలో టైం కేటాయించినప్పుడు అన్ని దగ్గర తిరిగాము. కాబట్టి మనకు కూడా ఈ విలేజ్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన వచ్చింది. అదే కాకుండా మన గ్రామస్థల నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల దాదాపు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని నోట్ చేసుకుంటూ మనం నెక్స్ట్ 5 years ఏం చేయొచ్చు అనేది ఒక ఐడియా వచ్చిందనమాట. ప్రజలందరికీ తెలిసేలా గ్రామ సచివాలయాల ముందు మేనిఫెస్టో బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏ శాఖ ద్వారా ఏ సమస్యలను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, అందుకు ఎంత ఖర్చవుతుందన్న వివరాలు ఉంటాయి. ఈ వినూత్న ఆలోచన ప్రజలందరికీ నచ్చుతోంది. ప్రజలు కూడా తెలియాలి కాబట్టి, అది మేము కూడా మర్చిపోకూడదు కాబట్టి అందుకు ఈ విలేజ్ మేనిఫెస్టో కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మొన్నే విజయసాయి రెడ్డి కూడా దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. డీప్గా మనం గ్రాస్ రూట్ లెవెల్ తీసుకుపోయి వాళ్ళకి ఏది ముఖ్యమో దాన్ని మనం చేయబోతున్నాం అని చెప్పేసి ఒక టార్గెట్గా తీసుకొని ఈసారి ఆ మేనిఫెస్టో తయారు చేశారు. టీడీపీ పాలనలో మెట్ట నియోజకవర్గమైన ఆత్మకూరు అభివృద్ధికి దూరంగా ఉంది. అయితే సీఎం జగన్ సహకారంతో విక్రమ్ రెడ్డి ఆత్మకూరుని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రతి పంచాయతీని 1-2 కోఆర్డినేటర్లు కూడా సెలెక్ట్ చేసుకుంటూ బాగా పనితనం ఉండేవాళ్ళు, వీళ్ళు తిరుగుతూ ఆ గ్రామానికి ఏమేమి కావాలో వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకొని పనులు అయ్యేటట్టు వాళ్ళని 2 కోఆర్డినేటర్స్ కూడా అపాయింట్ చేశాం. గ్రామానికి మేనిఫెస్టో పేరుతో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చేసిన ఈ ఆలోచన విద్యావంతులు, మేధావులు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.